ఫ్రెండ్స్, జున్ను తయారు చేసే విధానాన్ని తెలుసుకుందాం. వీడియోలోకి వచ్చేసేయండి. ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి. తీసుకున్నాక ఒక గోల్డ్ పాల ప్యాకెట్ కానీ గ్రీన్ కానీ మామూలుగా గేదె పాలు పోపించుకుంటాం కదా, ఏమైనా పర్లేదు. ఒక 1/2 లీటర్ తీసుకోండి. అవి అయితే లేదా పాల ప్యాకెట్ అయితే ఒకటి. కామధేను జున్ను పౌడర్ అని మనకి డీమార్ట్లో కానీ కిరాణా షాప్లో కానీ అవైలబుల్గానే ఉంటుంది. అది ఒక ప్యాకెట్ తీసుకోండి. తీసుకున్నాక అది ప్యాకెట్ కట్ చేసి ఆ పౌడర్ పాలల్లో ఆ పౌడర్ వేసేయండి. వేసినాక ఒకసారి గరిటతో కానీ అలా కలుపుకోండి. కలుపుకున్నాక కప్పున్నర బెల్లాన్ని ముందుగానే మనం దంచి ఉంచుకోవాలి. అది కూడా ఆ పాలల్లో వేసేసి మెత్తగా గడ్డలు లేకోకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక బెల్లంలో కొంచెం డస్ట్ ఉంటుంది కదా, అది కొంచెం వడగట్టుకోండి. వడగట్టుకుంటే కొంచెం ఆ డస్ట్ పోతుంది. అప్పుడైతే నీట్గా ఉంటుంది. లేదా డస్ట్ వల్ల కొంచెం అని ఇదిగా ఉంటుంది, బాగోదు. తర్వాత మనకి ఇలాచి కానీ మిరియాలు ఇష్టం ఉంటే వేసుకోండి, ఇష్టం లేనప్పుడు స్కిప్ చేసేయండి. అలా పైన అలా వేసుకుంటే కొంచెం బాగుంటుందని చెప్పి అలా స్మెల్ కానీ బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. తర్వాత మనకి ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని దానిలో ఆ గిన్నె వాటర్ పోసేసి ఆ గిన్నె పెట్టేసేయాలి. పెట్టిన తర్వాత దాన్ని మూత వేసేసి మూత అలా పెట్టేసేసి మనం 20 మినిట్స్ స్టవ్ మీద అలా పెట్టేసి మూత అయితే ఓపెన్ చేయకండి. పొయ్యి మీద పెట్టేసి 20 మినిట్స్ ఉంచండి. మూత తీయబాకండి. తర్వాత మూత చేస్తే మనకి జున్ను రెడీ అయిపోద్ది. ఒక స్పూన్తో అలా తీసి చూడండి, జున్ను రెడీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.